నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 3/8/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:37, సూర్యాస్తమయం సాయంత్రం 6:30. తిథి నవమి ఉదయం 9:42 వరకు, నక్షత్రం విశాఖ ఉదయం 6:35 వరకు, యోగాలు శుక్ల ఉదయం 6:24 వరకు, కరణము కౌలవ ఉదయం 9:42 వరకు, తైతుల రాత్రి 10:44 వరకు, రాహుకాలం సాయంత్రం 4:53 నుంచి 6:30 వరకు, గుళికకాలం మధ్యాహ్నం 3:15 నుంచి 4:53 వరకు, యమగండం మధ్యాహ్నం 12:03 నుంచి 1:40 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుంచి 12:29 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:47 నుంచి 5:38 వరకు, అమృతకాలం రాత్రి 9:40 నుంచి 11:27 వరకు, వర్జం ఉదయం 11:01 నుంచి 12:48 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి చేస్తున్న కార్యక్రమాలలో పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఒకటి కనబడుతోంది. అంటే ప్రతి పనిలో కూడా కష్టపడినా కూడా దానికి తగినంత వరకు శ్రమతో వాళ్ళు సాధించడానికి చేసే ప్రయత్నాల్లో అనుకోని ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ ఎదుర్కోవడం, దానివల్ల మాటలతో ఇతరులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూల ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా బంధువర్గంతో కానీ లేకపోతే నైపుణ్యాలు పెంచుకునే విషయంలో కానీ మొదలైన వాటిల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృతిక, రోహిణి, మృగశిర. ఈ యొక్క వృషభ రాశి వారికి ముఖ్యమైన కార్యకలాపాల్లో అంటే సంఘంలో మైత్రి బంధాలు పెంపొందించుకోవడంలో, గుర్తింపు గౌరవం పెంపొందించుకునే విషయంలో, శ్రమకి తగిన ఫలితాన్ని పొందే విషయంలో కానీ అనుకూలతలు అనేవి ఉన్నప్పటికీ కూడా మీ మీద మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే విధంగా ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ వ్యాపార వ్యవహారాల్లో కానీ వ్యక్తుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువ స్థాయిలో కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో మానసిక అలజడిని ముందుగా అధిగమించాలంటే వచ్చిన ఆలోచన పదే పదే రావడం, అంటే స్థిరత్వాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఈ మిథున రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా శత్రు రోగ రుణాలు జయించే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ఆర్థికపరమైన విషయాలలో వ్యక్తులతో మాట రాకుండా తగిన విధంగా జాగ్రత్త పడుతూ సమయానికి ధనం అందే విధానంలో కొంత టైం పట్టేట్టుగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక సమయానికి ధనం రావడంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవాన్ని పెంపొందించుకోవాలి. తక్కువ మాట్లాడాలి, ఎక్కువగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ముఖ్యమైన కార్యకలాపాల్లో అంటే గృహానికి సంబంధించిన విషయంలో కానీ తల్లితో మీరు చర్చలు జరిపేటప్పుడు కానీ చాలా చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? యొక్క పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ఆలోచనలు చాలా ఎక్కువ శాతం ఆలోచనలతో రోజు గడవడానికి అవకాశాలు లాంటివి ఉన్నాయి. అదేవిధంగా ఆలోచనలతో పాటుగా ఆలోచనలు ఎక్కువ శాతం మీ యొక్క సంతానానికి అభివృద్ధిపరమైన విషయాల్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్, వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించుకునే విషయంలో వ్యక్తుల సహకారం కొరకు ఆశించే విధానంలో, అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం ఏదైనా చేద్దాం అనుకుంటున్నప్పుడు ఎవరి సహకారంతో మనం ముందుకెడితే ఆ పనిని సాధించగలము అనే విధానంలోనూ, ఎవరి సహకారం తీసుకోవాలి అన్న విషయంలో ఆలోచనలు ఆప్తమిత్రుల ద్వారానా లేకపోతే ఏదన్నా మీకు ఇంకా ముఖ్యులు ఎవరన్నా ఉండుంటే వారి ద్వారా తీసుకుంటే మనం ముందుకెడతామా అని రకరకాలుగా ప్రణాళికలు వేసుకుంటూ కొంత డిస్టర్బెన్స్ ఆఫ్ మైండ్ వచ్చే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు కూల్గా ఉండడం, కొంత మెడిటేషన్ లాంటివి చేయడం,
పనులు ఏదైనా సరే అవి అయ్యే విధంగా ముందు ప్రశాంతంగా మీరు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మఖా, పుబ్బ, ఉత్తర సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు. ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యకలాపాల్లో అంటే అది గృహానికి సంబంధించి కానీ వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ మీరు ఆలోచనలు చేస్తారు. గృహ నిర్మాణానికి సంబంధించి కానీ గృహంలో చిన్నపాటి రిపేర్లకు సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఎక్కువ దృష్టి కేటాయించడం, తద్వారా దానికి సంబంధించిన విషయంలో వ్యక్తులతో భేదాభిప్రాయాలు అంటే మీరు ఇలా అయితే బాగుంటుంది అని మీరు నిర్ణయాలు తీసుకున్నా కూడా ఇతరులు ఆ విషయాన్ని దాన్ని ఖండించి ఇంకో రకంగా మాట్లాడినట్టుగా అనిపించి వారితో వాగ్వాదాలు లాంటివి రావడం, మానసిక ప్రశాంతత దెబ్బతినడం, దానివల్ల స్థిమితం కోల్పోవడం, ఇలాంటి వాటికి అవకాశాలు ఉన్న రీత్యా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మీ ప్రశాంతతని కోల్పోకుండా దానికి సంబంధించిన మానసిక స్థైర్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా మాట్లాడుతూ వెళ్ళినట్లయితే పనులు అనుకూలంగా ఉంటాయి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే ఉత్తరహస్త, చిత్త. ఈ కన్యారాశి వాళ్ళ విషయంలో మీకు నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. అనుకున్న వ్యక్తుల సహకారంతో పనులు మీరు ఆశించిన విధంగా చేసుకోవడానికి మీరు కొంత ఉద్వేగాలకు అధికంగా లోనయ్యి అంటే ఇమ్మీడియట్ అంటే షార్ట్ టెంపర్ లాగా కొన్ని ఉన్నప్పటికీ ఆలోచనలు వాటిని అదుపు చేసుకుంటూ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా నిర్ణయాలలో అతి చురుగ్గా అతివేగంగా వెంటనే ఇమీడియట్గా డెసిషన్ తీసుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీరు అనుకున్న పనులని అనుకున్న సమయంలో సాధించడానికి లక్ష్య సిద్ధికి అన్నిటికీ అవకాశం అనేది ఉంటుంది. ఆత్మీయులైన వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయంలో మనకి మీ యొక్క ఆర్థిక విషయాలలోనూ ఆర్థిక స్వాతంత్రానికి సంబంధించిన విషయాల్లోనూ కొంత ఎక్కువ శాతం ఆలోచనలు అనేవి అధికంగా ఉంటాయి. వృత్తిపరంగా మీకు రావాల్సిన ఆదాయ విషయాల్లో కానీ లేకపోతే ఏ రకంగా చేస్తే ఆదాయాన్ని పెంచుకోగలను వృత్తిపరమైన విషయాల్లో అన్న విషయాల్లో కానీ కొంత ఎక్కువ శాతం ఆలోచనలు చేస్తారంటే కొత్త మార్పులు చేయడానికి ఆర్థిక విషయాల్లో అభివృద్ధి కొరకు వృత్తిపరమైన నైపుణ్యాలు మాత్రమే కాకుండా వృత్తిలో ఎలాంటి ఇది చేస్తే అంటే కొత్త విషయాలు ప్రవేశపెట్టినట్లయితే బాగుంటుంది అన్న విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేయడం అనేది దానివల్ల కొంత మానసిక చికాకులు ఇతరులకు ఏదైనా రుణం ఇస్తే అది తిరిగి రావడం అనేది కొంత కష్టమయ్యే పరిస్థితులు ఉన్నాయి. కనుక వీలైనంతవరకు రుణాలు ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే ఇతరులు మిమ్మల్ని సంప్రదించినప్పుడు వారితో మాట్లాడేటప్పుడు కానీ మీ మానసిక ప్రశాంతతని పోగొట్టుకోకుండా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలో ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా మీ మీద మీకు నమ్మకాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వ్యక్తులు అంటే మీ యొక్క గురువులు పెద్దల యొక్క ఆశీస్సులతో ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలలో ఆధ్యాత్మిక ఆలోచనలలో కానీ ఆధ్యాత్మిక ప్రయాణాలలో కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అనుకోని అసంతృప్తి అనేది మనసుని కొంత చికాకు పెట్టే అవకాశం ఉన్న రీత్యా అసంతృప్తుల్ని అధిగమిస్తూ తగిన విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల కొరకు శ్రీరామ జయరామ జయ జయ రామ రామ శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమిస్తూ అసంతృప్తిని దాటుతూ అనుకున్న విజయాలు చేపట్టడానికి అవకాశాలు ఉన్నాయని మనం ఇక్కడ గమనించుకోవాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఎక్కువ శాతం ఆలోచనలలో ఆర్థిక సంబంధమైన విషయాలు లేకపోతే శ్రమ ఒత్తిడి అనేవి అధికంగా ఉండడం, వృత్తిపరమైన విషయాలలో కానీ నైపుణ్యాలు పెంచుకునే విషయంలో కానీ కొంత అధిక శాతం స్థిమితం అనేది కొంతవరకు తక్కువగా ఉన్నప్పటికీ దానికి తగిన విధంగా వృత్తిపరమైన అభివృద్ధి కొరకు కూడా మీరు చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. అంటే మీ యొక్క ప్రెషరు, స్ట్రెస్, స్ట్రెయిన్ రిలేటెడ్ టు వృత్తికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఉంది కనుక వీలైనంతవరకు వృత్తికి సంబంధించే ప్రణాళికల విషయం కానీ వృత్తిలో మీకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఏ విధంగా అధిగమిస్తూ మీకు ప్రశాంతత ఏర్పడుతుంది అనుకున్న విషయాల్లో కానీ సరియైన నిర్ణయాలు తీసుకుంటూ అలాగే ఆత్మీయుల్ని సంప్రదిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మానసిక ప్రశాంతత అనేది ఎదురవుతుంది. మకర రాశి.
అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే వీరికి ముఖ్యంగా ఆర్థిక విషయాలు కానీ ఎదురు చూసిన విషయాలు కానీ చాలా వరకు ఆశాజనకంగా ఉంటాయి. అంటే ఏ విషయంలో అయితే మీరు ముందుకు వెళదామని ప్రయత్నం చేస్తున్నారో ఆ విషయంలో మీరు ఆశించిన ఫలితాలు లాంటివి లభ్యమవ్వడం, అంటే పెద్దల యొక్క సహకారంతో పాటుగా మీ ఆలోచనలను పదును పెట్టుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి చేసే పనులలో మీకు అనుకూలతలు, ఆ విషయంలో మీకు భాగస్వామి యొక్క తోడ్పాటు, వారి యొక్క ఆలోచనలని మీ ఆలోచనలు కలిపి మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు కాకుండా చిన్ననాటి మిత్రులని శ్రేయోభిలాషులని సంప్రదిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క ధనిష్ట, శతవిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలలో పెద్దలతో మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు, సంప్రదించేటప్పుడు తోబుట్టువులతో కానీ, వృత్తిపరమైన విషయాల్లో పెద్దలతో కానీ, ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ సంప్రదించేటప్పుడు భేదాభిప్రాయాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే షార్ప్గా ఉండే వస్తువులతో కానీ, డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ, ఎలక్ట్రిక్ పరికరాలతో కానీ వీలైనంత వాటితో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ డ్రైవింగ్ విషయాల్లో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థికపరమైన విషయాల మీద ఎక్కువ శాతం మీరు దృష్టి కేటాయించడం వల్ల దాన్ని అభివృద్ధి పరంగా ఏ రకంగా చేస్తే అంటే ఒకేసారి ఒకే వృత్తిలో ఉన్న ఇంకొక వృత్తి కొరకు ప్రయత్నాలు చేయడం మాత్రమే కాకుండా ఎట్ ఎ టైం 2 పనులు చేయడానికి కూడా మీరు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. మీనరాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలో ఈ యొక్క పూర్వభద్ర 4 పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క మీనరాశిలోకి వచ్చే దాంట్లో చెప్తాము. వీళ్ళకి దూర ప్రయాణాలకి, అలాగే విద్యాపరమైన విషయాలలో ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఒకటి ఉంది. అలాగే ప్రయాణ సంబంధమైన విషయాలలో కానీ, తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కానీ కొంత స్థిమితం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. అంటే వారి మీద దృష్టి కేటాయించడం, వారి ఆరోగ్య విషయాల్లో కానీ, వారి యొక్క సహకారాన్ని అందించే విషయంలో కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. అలాగే మీరు పుణ్యబలాన్ని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి. ఉపాసనా బలం తగ్గుతూ ఉంటుంది కనుక, అంటే అనుకున్న పనులు అనుకున్న టైంలో అవ్వకపోవడం వల్ల కొంత నిర్వేదనలాగా, కొంత అసంతృప్తిలాగా, ఏంటి పనులు ఇలాగ ఆర్థికమైన విషయాలలో ఇలాగ ఆగుతూ వస్తుందనే భావన, అయితే సంతాన సంబంధమైన విషయాల్లో కానీ, ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ ఆ రకమైన రకరకాల ఆలోచనల వల్ల మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది కనుక ముందు పుణ్యబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఆ పుణ్యబలం పెంచుకోవడానికి కూడా శ్రీరామ జయరామ జయ జయరామ రామ శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి మానసిక ప్రశాంతత, తద్వారా అనుకున్న పనులు సాధించడానికి మీకు ఒక స్థైర్యం అనేది ఏర్పడుతున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. అమ్మ ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పనిసరిగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక పద్ధతి. దాంతోపాటుగా అవకాశము, సమయము, ఆసక్తి అన్నీ కూడా మీకు కుదిరినట్లయితే తప్పనిసరిగా ఆదిత్య హృదయం పారాయణ చేయడం లాంటిది. అలాగే దాంతోపాటుగా ఈ యొక్క సూర్యనారాయణ స్వామికి నమస్కారం పెట్టుకోవడం, అలాగే సూర్యనారాయణ స్వామికి సంబంధించిన నామాలు వినడం కానీ, చేసుకోవడం కానీ, సూర్యుడికి సంబంధించిన అష్టోత్తరాలు కానీ, అంతేకాకుండా మనకి ప్రత్యక్షంగా కనబడే భగవంతుడు కనుక ఆయనకి సూర్య నమస్కారాలు లాంటివి చేయడం అనేది మొదలైనవన్నీ కూడా చాలా చక్కటి ఉత్తమ ఫలితాలు ఇవ్వడం, ఆరోగ్యపరమైన అభివృద్ధికి, ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించడానికి ధైర్యం, స్థైర్యం ఏర్పడడానికి అవకాశం అనేది ఉంటుంది కనుక అవకాశం ఉన్నట్లయితే ఈ కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. నేటి వైశిష్యంలో ముఖ్యంగా ఈ రోజున మనం చెప్పుకునేది ఏంటి అంటే, ఈ రోజున మనకి అది ఆదివారం అయింది. అది కూడా ఏంటంటే ఇది మొట్టమొదటి ఆదివారం అనమాట. అంటే ఇదేంట్లో మనకి ఆగస్టులో వచ్చే మొట్టమొదటి ఆదివారం. దీన్ని సాధారణంగా ఫ్రెండ్షిప్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఫ్రెండ్షిప్ డే గురించి మనం మాట్లాడుకోబోయే ముందు అసలు స్నేహం యొక్క అర్థం, అలాగే స్నేహితుల్లో రకాలు, దాంతోపాటుగా పురాణాల్లో ఈ స్నేహాలకి సంబంధించిన విషయాలు అంటే ఏమిటి, మన పురాణాల్లో ఉన్న దాని ప్రకారం మనం ఏమేమి నేర్చుకోవచ్చు అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ కొంత డిస్కస్ చేసుకోవచ్చు. మొట్టమొదటిగా స్నేహితుల దినోత్సవంగా దీన్ని చాలా ఇదిగా, అంటే ఎప్పుడైతే మనకి ఈ యొక్క మదర్స్ డే లాగా, ఫాదర్స్ డే లాగా, ఇలాగే ఫ్రెండ్షిప్ డే అని కూడా సెలబ్రేట్ చేసుకోవడం,
దానికి సంబంధించి ఒకళ్ళు ఫ్రెండ్షిప్ బాండ్స్, లేకపోతే దానికి సంబంధించి గ్రీటింగ్స్, ఇవన్నీ ఓకే. అయితే మనిషి జీవితంలో స్నేహితుడి యొక్క ఇంపార్టెన్స్, స్నేహితుడు అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఎవరికైనా సరే స్నేహితుడు అనే పదంలోనే స్నేహానికి సంబంధించి అంటే స్నేహితుడు, మిత్రుడు, సుహృత్ అని రకరకాల పదాలతో అంటారు. సుహృత్ అంటే ఏంటంటే మంచి హృదయం కలిగిన వ్యక్తి అని దాని అర్థం. అంటే మంచి హృదయం, అందరికీ మంచి హృదయం అంత హై స్థాయిలో లేకపోయినా మన స్నేహానికి తీసుకునే వ్యక్తికి మన మీద వారికి ఆ మంచి అభిప్రాయం ఉండడం అనేది దీంట్లో అర్థంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం అనమాట. అంటే మంచి దయగల హృదయం. మామూలుగానే స్నేహానికి సంబంధించిన విషయాల్లో మనం కనుక మాట్లాడుకుంటే స్నేహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు, లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్య కావచ్చు, అదొక స్వచ్ఛందమైన అంటే వాలంటీర్ రిలేషన్షిప్ అనమాట. అంటే చాలా దాని గురించి ఏంటంటే వ్యక్తుల మధ్య పరస్పర అవగాహన కానీ, లేకపోతే వ్యక్తుల మధ్య ఒక ట్రస్ట్, ఒక నమ్మకం, అలాగే నమ్మకంతో పాటుగా ఒకరి గురించి ఒకరు కేర్ తీసుకోవడం, అలాగే ఒకరి గురించి ఒకరు రక్షణ, దాంతోపాటుగా ఒకరికొకరు మద్దతు ఇవ్వడం ఏ విషయంలోనైనా, అలాగే వారి యొక్క అభిప్రాయాలు కలవడం, ఇవన్నీ కూడా స్నేహంలో భాగాలుగా మనం చెప్తాం. అంటే స్నేహంలో ఎలా ఉంటుందంటే అవతల వ్యక్తి సంబంధించిన విషయాల్లో వాళ్ళకి మనం కోఆపరేటివ్గా ఉండే విధానంలో ఎలా ఉంటుందంటే ఒక రకమైన వాళ్ళకి ఒక ఎఫెక్ట్ అనమాట. అది ఎలా ఉంటుందంటే భావోద్వేగ మద్దతు అంటారు. అంటే దాని ఎమోషనల్ సపోర్ట్ అనమాట. అంటే నేనున్నాను నీకు, ఏ విషయంలోనైనా ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్ళడం అనేది, అంటే వాళ్ళ యొక్క భావోద్వేగాలని, వాళ్ళ యొక్క ఎమోషన్స్ని షేర్ చేసుకునే విధానం అనేది ఒకటి ఉంటుంది. అంటే దాంట్లో విధానం ఏంటంటే వాళ్ళు కష్ట సమయాల్లో కానీ, ఇబ్బందులు పడుతున్నప్పుడు కానీ వాళ్ళకి ఒక రకమైన ఓదార్పు లాంటిది మనం ఇవ్వడం అనేది స్నేహంలో ఒక కీలకమైన అంశంగా ఒకటి చెప్తారు. అంటే ఆ రకమైంది. అలాగే ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం, గౌరవం, ఒకళ్ళ యొక్క ఆలోచనలను ఒకళ్ళు నమ్మకంతో, గౌరవంతో వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనమాట. అది కూడా ఓ రకమైన ఇదిగా మనం చెప్పచ్చు అనమాట. దాంతోపాటుగా ఏంటంటే పరస్పరం ఒకళ్ళొకళ్ళు మద్దతు ఇవ్వడం బట్టి ఏమవుతుందంటే దాంట్లో కంపానియన్షిప్ అని కూడా ఒకటి ఉంటుంది. అంటే ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఏదైనా ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఒకరికొకళ్ళు నేను రక్షణగా ఉన్నాననే ధైర్యాన్ని కలిగిస్తూ, ఏ సమస్యలైనా ఇద్దరు ఒకరితో ఒకళ్ళు పంచుకునే విధంగా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను ఉన్నాననే విధంగా వాళ్ళకి ఒక రకమైన సపోర్ట్ ఇవ్వడం అనేది కూడా ఇందులో ఒక భాగంగా చెప్తారు. అయితే దీంట్లో ఇంకా ఏంటంటే మనం తీసుకున్నట్లయితే ఒకే రకమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తులు ఒకే రకంగా తొందరగా స్నేహితులు అవుతూ ఉంటారు. అభిరుచులన్నా కలవడం, అభిప్రాయాలన్నా కలవడం, వీటితో ఫ్రెండ్షిప్స్ అనేవి ఏర్పడతాయి. అయితే ఈ స్నేహాల వల్ల కూడా ఎలాంటి ఇది మనకంటే దాంట్లో ముఖ్యంగా స్నేహంలో పరిశీలించవలసిన అంశం ఏంటి అంటే వ్యక్తికి స్నేహితుల వల్ల ఏ రకంగా ప్రయోజనాలు ఉంటాయి. జనరల్గా తీసుకున్నట్లయితే స్నేహం యొక్క ప్రయోజనాల్లో మెరుగైన మానసిక ఆరోగ్యం, అంటే మెంటల్గా వ్యక్తికి మెంటల్ హెల్త్ అనేది కూడా మంచి ఫ్రెండ్షిప్స్ వల్ల లభ్యం అవుతుంది అంటారు. అంటే మంచి స్నేహాల వల్ల ఏమవుతుంది, ఒకరితో ఒకళ్ళు మంచి అడ్డలు మాట్లాడుకోవడం వల్ల కానీ, ఆ స్నేహాల వల్ల వీళ్ళ యొక్క స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. అంటే మెంటల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, ఒత్తిడిని నివారించడానికి కూడా ఇది ఫ్రెండ్షిప్స్ అనేవి ఉపయోగపడతాయి. అలాగే ఆనందాన్ని పెంచి, నిరాశ తగ్గించి, ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడం. అలాగే ఫిజికల్గా కూడా దీనివల్ల వచ్చే మనకి ప్రయోజనం ఏంటంటే బలమైన ఈ యొక్క సామాజిక సంబంధాలు, మంచి ఫ్రెండ్స్ ఉండడం బట్టి ఏంటంటే వ్యక్తికి దానివల్ల మానసిక ఆరోగ్యంతో పాటుగా శారీరక ఆరోగ్యంలో తొందరగా వాళ్ళకి బీపీలు అనేవి ఏమన్నా ఉన్నవి తగ్గడం లాంటిది, లేకపోతే హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా వాటిని అధిగమించడం, వాటన్నిటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీర్ఘాయు ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఫ్రెండ్షిప్ అది మంచి స్నేహం కనుక అయితే వ్యక్తికి మానసిక శారీరక ఆరోగ్యాలతో పాటు ఒక ప్రొటెక్షన్ అనేది, మంచి మద్దతు అనేది, అలాగే దాంతోపాటుగా ఒక ట్రస్ట్ అనేది, కేర్ అనేది, ఒకరికొకరు షేరింగ్, ఇలాగా ఎన్నో రకాలైన ప్రయోజనాలు అనేవి దీంట్లో ఉంటాయి. అంటే ఇప్పుడు స్నేహాల్లో కూడా రకరకాల స్నేహాలు అనేవి చెప్పుకుంటూ ఉంటారు. అంటే కొందరు ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, మరి కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, మరి కొంతమంది గుడ్ ఫ్రెండ్స్లా ఉంటారు, మరి కొంతమంది క్యాజువల్ ఫ్రెండ్స్లా ఉంటారు. ఇక మనకి చూసినట్లయితే నెట్లో కనుక చూసినట్లయితే ఫేస్బుక్ ఫ్రెండ్స్ అని రకరకాలుగా ఉన్నప్పటికీ కూడా వ్యక్తికి ఏ రకమైన స్నేహమైనా కూడా అది ఎలా ఉండాలంటే ఒక ధైర్యాన్ని ఇచ్చేట్టుగా, లేకపోతే ఒక నమ్మకాన్ని కలిగించేట్టుగా, దానివల్ల మ్యూచువల్గా వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడేట్టుగా, దానివల్ల ఒక మంచి మార్గంలో వ్యక్తి ప్రయాణం చేసేట్టుగా, అంటే ఏదైనా సరే నేనున్నాను అనే ఒక ధైర్యాన్ని చెప్పడం అనేది
స్నేహంలో మొట్టమొదటి మెట్టుగా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చెప్తూ వెళ్ళడం అనేది స్నేహంలో రకరకాల భావాలు. కొన్ని రకాల స్నేహాలు మామూలుగా ఫ్రెండ్లీగా పరిచయం అయ్యి ఒక పరిచయస్తులతో తర్వాత ఆ పరిచయం కాస్త మంచి స్నేహ సంబంధాలతో పాటుగా అది ఒక ఫ్యామిలీ ఏర్పడడానికి కూడా, ఒక రిలేషన్ ఏర్పడడానికి, సామాజిక సంబంధాలతో వెళ్ళేవి కూడా కొన్ని మంచిగా అలా వెళ్ళిపోయే బాంధవ్యాలు కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో బెస్ట్ ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళే కావచ్చు, అంటే స్పౌస్ కావచ్చు, భాగస్వామి కావచ్చు, లేకపోతే తల్లి కావచ్చు, ఎవరన్నా బెస్ట్ ఫ్రెండ్గా కూడా ఉంటారు ప్రతి వ్యక్తి జీవితంలో. అలాగే బెస్ట్ ఫ్రెండ్ తర్వాత గుడ్ ఫ్రెండ్స్లా చెప్పుకునే వాళ్ళు మన పరిస్థితుల ప్రకారం దాని ప్రకారం చూసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒకటి చెప్తారు. సో ఈ రకంగా స్నేహాల్లో రకరకాల స్నేహాలు ఉన్నప్పటికీ స్నేహం యొక్క మొట్టమొదటి అర్థం ఏంటి అంటే వ్యక్తికి ఒక నమ్మకం, ధైర్యం, మద్దతు, భావోద్వేగ మద్దతు, దాంతోపాటుగా సెల్ఫ్ ప్రొటెక్షన్, తర్వాత ధైర్యం, ఇబ్బందుల్లో మంచి కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం, ఏ విషయాన్నైనా చెప్పుకోగలిగిన ఇది రావడం, వాళ్ళకి అవతల వాళ్ళు కూడా ఆ రకమైన ధైర్యాన్ని ఇవ్వడం, అలాగే వ్యక్తిగతంగా వ్యక్తి అభివృద్ధి చెందడంలో మంచి చెడ్డలు ఏమన్నా ఉన్నా కూడా వెంటనే చెప్పడం, అంటే కన్స్ట్రక్టివ్గా వాళ్ళకి మనం కొన్ని డెసిషన్స్ చెప్పడం, ఇలాంటివి ఎన్నో విషయాలు అనేవి ఈ యొక్క స్నేహం అనే విషయంలో మనం చెప్తాం. అంటే దాన్ని ఎంతమంది దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటూ ముందుకు పెడుతూ ఉంటారు అన్న విషయంలో అది వారి వ్యక్తిగత దానికే ఉంటుంది. కానీ జనరల్గా మాత్రం స్నేహితుడు అంటే హితవు కోరేవాడు. ఏ రకమైన హితవు కోరేవాళ్ళు? వాళ్ళు వ్యక్తికి సుహృత్ అన్నమాట ఇందాక నేను మీకు చెప్పినట్టుగా మంచి హృదయం. అంటే ఒక వ్యక్తి కోసం స్నేహం అన్న విషయం గురించి కాదంబరిలో ఏమని చెప్తారంటే ప్రాణమిత్రుడి కోసం అవసరమైతే ప్రాణాన్ని అడ్డు వేయడం అనే దాన్ని చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే అలాంటిది ఎప్పుడు చేయగలం? వాళ్ళ మీద పూర్తి స్థాయిలో మనకు ఒక మంచి అభిప్రాయం ఉన్నప్పుడు, వారికి మన మీద మంచి దయగల హృదయం ఉన్నప్పుడు ఆ రకమైన స్నేహం అనేది ఎటర్నల్గా నిలిచిపోతుంది. పురాణాల్లో తీసుకున్నట్లయితే మనం చూస్తే కుచేలోపాఖ్యానంలో శ్రీకృష్ణుడి విషయాన్ని మనం తీసుకున్నట్లయితే శ్రీకృష్ణుడు, సుదాముడు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా సాందీపని ఆశ్రమంలో చదువుకోవడం, సాందీపని ఆశ్రమంలో చదువుకున్నాక ఈయన మహారాజుగా ఈయన వెళ్ళిపోవడం, ఈయన ఒక బీదగా ఈయన ఉండిపోవడం ఈ యొక్క కుచేలుడు. తర్వాత ఆయన పెద్ద కుటుంబం, ఆ కుటుంబం ఏర్పడిన తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఆయన భార్య చెప్తుంది, మీరు వెళ్ళి మీ యొక్క స్నేహితుడు మంచి స్థాయిలో ఉన్నారు కదా శ్రీకృష్ణుడు, ఆయన అడిగి నాకు కొంత ఇలా మన పరిస్థితి చెప్పండి అన్నప్పుడు కూడా ఆయన అంతగా ఇది చేయడు. అంటే ఇలా ఏం వెళ్ళి అడుగుతానులే అని బాధపడుతున్నప్పుడు భార్య అంటుంది, లేదు మీరు ఎలాగన్నా వెళ్ళి మన పరిస్థితి చెప్తే తప్పకుండా ఆయన సహకరిస్తారు అన్నప్పుడు కూడా సరే ఈ రకంగానైనా కృష్ణుడిని చూస్తాను కదా అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు ఎంతో ప్రేమాభిమానాలతో ఆయన్ని ఆదరించి తన దగ్గర పెట్టుకొని ఆయనకి పూజ ఇలాంటి ఇచ్చేసి భార్య సమేతుడై వాళ్ళని ఎంతో చక్కగా గౌరవించి తినడానికి అన్ని రకాలుగా ఇచ్చి ఇన్ని రకాలుగా చేసిన తర్వాత ఆయన అడుగుతాడనమాట, నాకు నువ్వేం తీసుకొచ్చావు అంటే భార్య అతనితో పంపిస్తుంది, సుధాముడితో అటుకులు పంపిస్తుంది, 4 గుప్పిళ్ళ అటుకులు. అది వెంటనే కృష్ణుడు ఏం తెచ్చావని అడిగి ప్రేమగా ఒక గుప్పిడి నోట్లో వేసుకున్నాక రెండో గుప్పుడు కూడా నోట్లో వేసుకుంటున్నప్పుడు రుక్మిణి దేవి ఆపుతుంది, వద్దొద్దు ఇప్పటికే ఆయనకి ఇహపర సౌఖ్యాలకు సంబంధించిన సంపదలన్నీ ఇచ్చావు ఇక చాలు అని ఆపుతుంది. సరేనా అక్కడితో ఆగిన తర్వాత ఆ రాత్రి చక్కగా సుధాముని జాగ్రత్తగా చూసి ఆయన చక్కగా ట్రీట్ చేసి ఆయనకి హంసతూలిక తల్పం మీద ఆయన చక్కగా పడుకొని తను ఎందుకు వచ్చాడో అసలు ఏ కారణం వల్ల వచ్చాడో అన్న విషయాన్ని కూడా సుధాముడు మర్చిపోయి ఆనందంగా కృష్ణుడితో బాల్య విషయాలన్నీ కూడా చర్చించుకుంటూ ఆనందంగా ఉంటాడు. మర్నాడు ఆయన్ని దాదాపుగా ఇంక వెళ్ళిపోతాను అన్నప్పుడు సుధాముని కొంత దూరం దాకా దిగబెట్టి కృష్ణుడు కూడా ఇంకా అతన్ని పంపేస్తాడు. అయ్యో నేను కనీసం నా భార్య చెప్పిన విషయం అడగలేకపోయానే కృష్ణుడిని, నా పేదరికం గురించి నేను అడగలేకపోయానే, ఆర్థిక విషయాలు అడగలేకపోయానే అనుకుంటూ పోన్లే అడగలేకపోయానే అనుకుంటూ వచ్చేస్తుంటే ఆయన ఊళ్ళోకి ఆయన ప్రవేశించగానే చక్కగా మంచి మంచి భవనాలు చాలా గొప్పగా ఉంటాయన్నమాట. అవన్నీ ఏంటిదంతా అనుకుంటే భార్య మంచి పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా నగలతో బయటకు వచ్చి ఆయన లోపలికి తీసుకెడుతున్నప్పుడు ఆయనకు అర్థమవుతుందన్నమాట, కృష్ణుడు అడగకుండానే నాకు ఆయన అన్నీ ఇచ్చాడని ఆనందపడి. కానీ దేని మీద లౌకిక వాటి మీద ఆయనకేం ఆసక్తి ఉండదు. బతికినన్నాళ్ళు భగవంతుణ్ణి ఆరాధిస్తూ దేని మీద ఆసక్తి లేకుండా భగవంతుడినే కీర్తించుకుంటూ తర్వాత ఆయన భగవంతుడిలో ఇదైపోతాడనమాట. అంటే ఇక్కడ కృష్ణుడు కృష్ణుడిని ఆయన ఎప్పుడేం అడగల, కృష్ణుడు నీదేంటి అన్నది చూడలా, తారతమ్యాలు చూడలా. ఇద్దరి మధ్య ఉన్నది ఏంటంటే ప్రేమ, అనురాగం, ఒకరి కష్టాన్ని ముందే గ్రహించి ఆత్మీయుడైన మిత్రుడి కోసం తన యొక్క శక్తి కొలది తను ఏం చేయగలడో అది చేయడం అనేది నిజమైన స్నేహానికి గుర్తున్నది మనం ఈ కుచేలోపాఖ్యానంలో ముఖ్యంగా కృష్ణుడిది, సుధాముడిది చూస్తాము. ఇలాంటివి ఎన్నో పురాణాల్లో ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మన యొక్క చరిత్ర కనుక చూసుకున్నట్లయితే పురాణాల్లో ఈ స్నేహానికి సంబంధించిన విషయాలు. కాబట్టి స్నేహం అనేది చాలా చాలా విశిష్టమైనది. దాన్ని అందరూ కూడా గౌరవించి గుర్తించి స్నేహపు విలువలు కాపాడుకుంటూ చక్కగా మంచి మార్గంలో కనుక ప్రయాణం చేసినట్లయితే స్నేహాన్ని మించినది లేదు, స్నేహమేరా జీవితం అని అందుకే అంటారు. అందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.